శ్రీమాత్రే నమ. అంతరంగం సహజీవన సౌందర్యం. తోటి మనిషి సహకారం సాయం లేకుండా తన తోటి మనిషి జీవితం సాగదు. అది అసాధ్యం, అసంభవం. తినే తిండి, కట్టుకునే బట్ట, ఉండేందుకు గూడు, ఇవన్నీ తోటి మనిషి సహకారం వల్లనే సాధ్యం. అందుకే మానవుడు సంఘజీవిగా అభివర్ణింపబడ్డాడు. ఆ సహజీవన సౌందర్యాన్ని ఆస్వాదించగలగాలి. అప్పుడే అభ్యున్నతి. దీనినే యోగమయ జీవితము అంటారు. ఇది ఎప్పుడైతే అందని ద్రాక్షగా ఉంటుందో ఆ సమాజంలో అల్లకల్లోలాలు, అలజడులు, అడ్డమైన దారులు తలెత్తుతున్నాయి. ఇందుకోసమే ఉద్యమాలెన్నో జరుగుతున్నాయి. చరిత్రను తిరగవేస్తే అవగతమవుతుంది. సమానత్వం, సమభావం, ఇవి రెండు నయనద్వయం లాంటివి. ఏ ఒక్కటి లోపించినా అంగవైకల్యమే గ్రహించి జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం వివేకం. అది యోగం అంటే. జై గురుదేవ్. సత్యమేవ జయతే.